హలో హలో హలో. హలో ఎవరు ఇంత కాల్ ఇచ్చారు? నేను మీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నా అమ్మా. చెప్పురా సార్. చెప్పండి సార్. ఎవరు ఎవరిని అంటున్నావు బాబు నువ్వు? మిమ్మల్ని సార్, నేను బై మిస్టేక్ లో వచ్చింది. చెప్పండి సార్. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు బాబు? నువ్వు కాలేజ్కి ఎందుకు వస్తలేవు నువ్వు? నేను రాను సార్, అది నా ఇష్టం. ఇంట్రెస్ట్ లేదు నాకు. ఏం ఇంట్రెస్ట్ లేదు మరి? మీ వాళ్ళు అంత కష్టపడి ఫీజు ఎందుకు కట్టారు నీకు? అది మా అమ్మ వాళ్ళ ఇష్టం సార్, అది మీకు అనవసరం. ఏం అనవసరం అయ్యా, నువ్వు కాలేజీలో ఫీజు కట్టినావు, నువ్వు కాలేజీకి రాకుండా ఇన్ని రోజులు ఏడ తిరుగుతున్నావు నువ్వు? నేను రాను సార్ కాలేజీకి, వచ్చిన రోజు చాలు. అలా కూడా ఒకటే సావదెంగుతురు కాలేజీ కాలేజ్ అని. మీరు పెట్టే ఫుడ్, మీరు పెట్టే చదువు ఏమో చిట్టు నా చెల్లి చదవాలా, మడ్డ పోవాలా మేము? ఆ కాలేజీకి రా, కాలేజీకి రా, కాలేజీకి రా. అరే కాలేజీకి వస్తే ఏమన్నా మంచిగా చూసుకున్నట్టు. బాబు, నువ్వు కాలేజ్కి వచ్చింది చదువుకోవడానికి, ఫుడ్ తిని పండుకోనికి కాదు. మంచి చదువుకోవాలంటే మంచి ఫుడ్ కూడా పెట్టాలిగా మరి మీరు. ఏం ఫుడ్, ఏం చదువు, ఏం చెప్తారు మీరు? బాబు, అందరికి లేవంది నీకెందుకు లేస్తుంది బాబు? నీకు అందరికి ఫుడ్ లో ఏం ప్రాబ్లం లేదు, నీకు నీ ఒక్కడికి ఎందుకు ప్రాబ్లం వస్తుంది అట్లా మరి? ఏం సార్? అందరికి ఫుడ్ లో ప్రాబ్లం లేదు, నీకెందుకు వస్తుంది? ఏమో సార్, మన అందరికి నచ్చిందో నాకు నచ్చలేదు సార్. నీ ఒక్కడికి నచ్చపోతే అది నీ ప్రాబ్లం, నీ ఇష్యూ. నువ్వు కాలేజ్కి రాకుండా ఇన్ని రోజులు ఇంటికాడ కూర్చొని మళ్ళీ కాలేజ్ నుంచి ఫోన్ చేస్తే ఏంద్రా గిందిరా అని చెప్పేసి మాట్లాడేది నువ్వు. సార్ నేను అయితే రాను సార్ కాలేజీకి. ఇప్పుడు మీరేనా అనుకోండి, నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు నచ్చలేదు, నేను రాను. ఏం ఏంది బాబు? మీ ఫాదర్ కి నేను మాట్లాడతాను. నేను ఇయ్యను సార్, ఎందుకు? నా ఇష్టం అది. నీ ఇష్టమైంది బాబు. ఏం మాట్లాడుతున్నావు? ఒక లెక్చరర్ తో మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా? అవునే, అంతే మాట్లాడతా, నేను బరాబర్ మాట్లాడతా. ఏంది ఇప్పుడు? నేను రాను కాలేజీకి, రాను. ఏం చేస్తావు? రాను కాలేజీకి, రావాలా? రాను. ఏంది ఇప్పుడు? మీ ఫాదర్ కి నేను మాట్లాడతాను. ఇదే మా ఫాదర్ నెంబర్. మా ఫాదర్ లేడు. ఇది రిజిస్టర్ లో ఇచ్చింది ఇదే నెంబర్. నేను, మా ఫాదర్ లేడు ఇప్పుడు. మీ మదర్ ఉంటే, మీ మదర్ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి ఎవరికైనా నేను, నా ఇష్టం. ఎవరికైనా నేను ఇంతే మాట్లాడతా. ఎవరికైనా. బాబు, నువ్వు లెక్చరర్ తో మాట్లాడుతున్నావు, నీ టీసీల మెమోలు వచ్చేటప్పుడు నీకు చాలా దమ్దం అయితే చెప్తున్నా. టీసీ మెమో ఉంచుకుంటా, ఉంచుకోపో. పెట్టుకొని నూక్కో టీసీ మెమోలు. ఎవరికి కావాలా టీసీ మెమోలు? ఒకటే కాలేజీకి రా, కాలేజీకి రా, సావదింగుతారు. ఏం కాలేజ్ అలా కాలేజీ. బాబు, నువ్వు పద్ధతిగా మాట్లాడు, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. ఏం సార్ ఊకే కాలేజీకి రా, కాలేజీకి రా? నేను రాను సార్. ఒకటే ఫోన్ చేసి కాలేజీకి రా, కాలేజీకి రా. మొన్ననేగా మీరు ఆలోచించి ఇచ్చింది. అప్పుడే ఎట్లా వస్తారు? 2 రోజులు ఆయనాక వస్తారు. అప్పుడే కాలేజీకి రా, కాలేజీకి రా అంటే ఎట్లా వస్తారు సార్? గణేష్ చతుర్థికి హాలిడేస్ ఎవరికి ఇవ్వలే. పేరెంట్స్ వచ్చి తీసుకుపోయిన వాళ్ళకి మాత్రమే ఇంటికి పంపించాను, అది దగ్గరలో ఉన్న వాళ్ళకి మాత్రమే. దాంట్లో నువ్వు పోయినావు, 2వ తారీఖు పోయినావు. మొన్న నీకు హాలిడేస్ ఎవరు ఇచ్చిరా? నీకు అసలు నిన్న ఎవరు అవుటింగ్ ఎవరు పంపించారు నిన్ను? సరే సార్, అది కరెక్టే సార్. మా నిమజ్జనం అయిపోయింది, ఎట్లా రావాలి మేము? అవునా? ఒక్క రోజుకే హాలిడేస్ వదిలేసినాం ఇక్కడ మేము. అంతా వదిలేసి రావాలి కాలేజీకి, మడ్డల కాలేజీకి? అంత వదిలిపెట్టి రావాలా అంటున్నా కాలేజీకి? అంతా అందరూ వినాయకుని వదిలిపెట్టి అక్కడికి రావాలా? అది కాదయా, నువ్వు ఫస్ట్ నీకు హాలిడేస్ అని ఎవరు డిక్లేర్ చేయలేదు. నువ్వు ఇంటి పక్కన ఉంది కాబట్టి దగ్గరలో పోయేసావు ఒక రోజులో అని చెప్పేసి 1 డే లీవ్ ఇచ్చారు అంతే. నీకు అవుటింగ్ లెక్క ఇచ్చారు. నువ్వు ఇంటికి పోయినావు, అటుకి పోయినావు, ఫోన్ చేసావు. మీ డాడీ ఎత్తాడు, ఈ నెంబర్ కి ఫోన్ మీ డాడీ నెంబర్ అని చెప్పేసి ఈ నెంబర్ ఇచ్చేసిపోయారు. ఈ నెంబర్ కి ఫోన్ చేసాను, ఎవరు ఎత్తారు? బాబా ఇప్పుడు ఏం సార్ సావదెంగుతుర్రు? ఏం చెప్పు, ఇది ఒకటే సావదెంగుతుర్రు నాకనండి. ఏంది అసలు? బాబు, నువ్వు పద్ధతిగా మాట్లాడు. నువ్వు పద్ధతి ఏం పద్ధతి? నేను రాను కాలేజీకి, రాను. ఇప్పుడు రాను. దసరా తర్వాత వస్తా. చెప్తా, ప్రిన్సిపాల్ చెప్తా, చెప్పు. ఒకటే కాలేజీకి రా, కాలేజీకి రా. ఏం కాలేజు? మళ్ళీ అది పోతే ఉదయం 4ంటికి లేపుతాడు స్టడీ అవర్లు, నైట్ స్టడీ అవర్లు. నా అన్నం బొత్తి ఉంటది. మా చట్నీకి పోతేనేమో చట్నీ పో. సోది అసలు. అది కాదు బాబు, నీ ఒక్కనికే ప్రాబ్లం వస్తుంది. అది వేరే వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఎవరు అడగట్లేదు, నేనే అడుగుతున్నా. నాకు నచ్చలేదు, నేను అంతే చెప్తాగా. నచ్చకపోతే మీ ఇంటి నుంచి వచ్చేయాలి బాబు మరి నువ్వు. అదంతా కాదు, నేను కాలేజీకి రాను ఇక. టీసీలు మమ్మల్ని ఉంచుకుంటా, మధ్యలో దెంకో, నేను రానిగా అంతే. ఊకే ఫోన్ చేసి కాలేజీకి రా, కాలేజీకి రాను సావదెంగొద్దు చెప్తున్నా. బాబు, పద్ధతిగా మాట్లాడు. ఏందే పద్ధతి ఏందే? ఊకే కాలేజీకి రా. ఉదయాన్నంగా చెడవర్లు, నైట్ చెడవర్లు, మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు కూడా చెడవర్లు పెడుతుర్రు. ఇంకే ఆడతామనే మేము.
మన కాలేజీలో ఒకలాగా ఉంటాయి, మీ కాలేజ్ ఒకలాగా ఉంటది. ఇంకోసారి ఫోన్ చేయకండి సార్, నేను దసరా తర్వాత వస్తా కాలేజీకి. జాయిన్ చేస్తే జాయిన్ చేసుకోరు, లేకపోతే టీసీ మీ గానే పెట్టుకోరు. మాకన్నా పెట్టుకుంటే నువ్వు కాలేజ్కి సరే. అయితే రా బాబు. సరే. నిన్ను ఎవరు రానియరు కూడా. సరేలే. ఉంటే ఇంట్లో ఉండి సరే రా. పని చేసుకో, ఏమన్నా చేసుకో. సరేలే. ఆ, మధ్యలో అదొకటే సాగు దిగుతారు, నుంచి వస్తారు మధ్యలో సార్లు. చల్.